హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ క్షేమము విస్తరింపబడును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్షేమంగా గృహములకు చేరుకున్నారా? దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమమును బట్టి, మన ఊపిరి మనలో దేవుడు ఉంచిన విధానమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తాం. ప్రతి విషయాన్ని బట్టి ఏంటి, మనము ఏమి గొప్ప కార్యాలు పొందుకోకుండా, ఏ బ్రేక్ త్రూ లేకుండా లైఫ్లో నేను ఎక్కడున్నవాడిని అక్కడే ఉన్నాను, మరి దేన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాలి అని ఒకవేళ నువ్వు సందేహపడుతున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గారు దేవుడు అనుమతించినటువంటి శ్రమల కొలిమిలో కాలుతూ ఉన్నారు ఆయన. అయినప్పటికీ ఆయన అంటారు కదా, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తునితోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమునుచ్చరింపలేదు అంటూ ప్రభువు వారిని ఇంకా ఘనపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేన్ని బట్టించి కాదు, దేవుడు ఏదో ఇవ్వలేదని ఒకవేళ అలసిపోతున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తగిన సమయమందు తప్పకుండా మీ ప్రతి అవసరతలు తీర్చునని విశ్వసించండి. యోబు వలె పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించండి. కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడికి కృతజ్ఞత గల హృదయముతో ఆయన యొక్క పాదముల ఎదుట సాగిలపడండి. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహోన్నతుడా, మహాగుణుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువ, అయా మీకు వందనాల స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ పాదపీఠమైన భూమి మీద మేము నివసించుచున్నామయ్యా. కనులెత్తి మిమ్మల్ని చూచుటకైనా అర్హత లేని వారము తండ్రి. కానీ మీ యొక్క మహాకృపలో, అమూల్యమైన కృపలో అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలుచుటకు మాకు హక్కును దయచేశారు తండ్రి. ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎక్కడెక్కడైతే ప్రభు యేసయ్య మీ యొక్క ఆజ్ఞల ప్రకారము నడవకుండా, ఎక్కడెక్కడైతే తండ్రి ఏ విషయాల్లో పడిపోయి ఉన్నారో అటువంటి వారిని బట్టి మీకు మీ పాద సన్నిధిలో తండ్రి వస్తున్నాను ప్రభు. జ్ఞాపకం చేసుకోనండి ప్రభు, వారిని బలపరచండి ప్రభు, క్షమించండి తండ్రి. వారి హృదయంలో పశ్చాత్తాపాన్ని దయచేయండి తండ్రి. ఇంకెప్పుడు పడిపోకున్నట్లుగా స్థిరముగా మీ యొక్క మార్గంలో నివసించినట్లుగా వారికి సహాయం చేసి లేవనెత్తండి. అయా, అప్పుల సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు ప్రభా, లేవనెత్తండి ప్రభా. మీ యొక్క ఆకాశమును మంచి ధననిధిని తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి తండ్రి. అయా, ఏ స్త్రీ అయితే గర్భఫలము కొరకు నీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థిస్తున్నదో ప్రభా, మీ యొక్క శక్తివంతమైన నామములో ఇప్పుడే వారు పొందుకుందురుగాక. వారి గర్భమును తెరిచి ప్రభువ, స్వాస్థ్యముతోను బహుమానముతోను వారి ఒడిని నింపండి ప్రభువ. మీ సాక్షిగా వారు నిలబెట్టుకోనండి. అయా, స్త్రీలు కన్నీరు కారుస్తూ రోధించుటకు ప్రభువ, మీ సన్నిధిని కూడి వచ్చుటకు, తన కుటుంబం కొరకు, తన యొక్క బిడల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుటకు అంగలార్పు విద్యను వారికి దయచేయండి ప్రభువ. ప్రార్థనతో కుటుంబములు కట్టుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి. అయా, ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, క్షేమముగా గమ్యస్థానం చేర్చండి తండ్రి. అనేక మంది యాక్సిడెంట్లతో, అనారోగ్యముతో ప్రభువ, వైద్యులకు సైతం అంతు చిక్కని రోగములతో మంచమున పడి ఉండగా, హాస్పిటల్స్లో ఉంటుండగా డబ్బులు అంతా అయ్యపు చేసుకొని ఏమాత్రము ఇక చేతిలో లేదు, నాకు దేవుడే దిక్కుని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయా, సహాయం చేయండి తండ్రి. వారిని ముట్టండి ప్రభా, లేవనెత్తండి ప్రభా. యెహోవా రాఫాను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి ప్రభా. నీ సాక్షిగా వారిని నిలవబెట్టండి తండ్రి. నేను చావును సజీవుడైన యెహోవా క్రియలు వివరించేదనని ప్రభా, నీ సాక్షిగా వారు బ్రతుకుదురు కాక. ప్రభువా, నీకు వందనాలయ్యా. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యవ్వన బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చదువుల యందు, విద్య యందు, బుద్ధి యందు, జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యమును దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలు తమ యొక్క ప్రవర్తనంతటి యందు జాగ్రత్త కలిగి జీవించే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి అయ్యా.
మీ యందు భయభక్తులు గల హృదయాన్ని దయచేయండి అయ్యా. స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి జాబ్స్ దయచేయండి ప్రభా. అనేక మంది జాబ్ అవసరతలు అడుగుతున్నారు ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను. మీ యొక్క శక్తివంతమైన నామంలో వారు కార్యములు పొందుకుందురుగాక. తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయము తీర్చండి, విడుదలను దయచేయండి ప్రభువా. ఆయా విధవరాల పక్షమున వ్యాజ్యమాడండి ప్రభా. వారిని పోషించండి, వారి కుటుంబములు ప్రభా ఉన్నతమైన స్థితిలో వారి బిడ్డలను నిలవబెట్టండి తండ్రి. ప్రతి కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి తల్లిదండ్రులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయుర ఆరోగ్యాలతో దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారు జీవించెదరుగాక ప్రభువా. ప్రతి కుటుంబమును బట్టి అయా పరలోకము వలె వర్ధిల్లు భాగ్యమును దయచేయండి తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎదగలేక మరలా పడిపోతూ వెనక వైపు తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. అయా ముందుకే సాగిపోటకు సహాయం చేయండి ప్రభా. నీ కాడి మోయుట బహు సులువైనదని ప్రభువా. మోయువాడు మా తండ్రి అయిన దేవుడు కనుక మేము కేవలము భుజాన పెట్టుకుంటే చాలు. కొనసాగించేవాడు పరిశుద్ధాత్ముడని నమ్మి భాగ్యాన్ని దయచేయండి పరిశుద్ధాత్మదేవ. మీరు వారి జీవితంలో కార్యములు జరిగించండి ప్రభువ. వాక్యము ద్వారాను, కళల ద్వారాను, దర్శనముల ద్వారాను మీరు మాట్లాడండి ప్రభువ. మీ మెల్లని స్వరమును వారికి వినిపించండి తండ్రి. తిన్నని మార్గములో వారిని నడిపించండి తండ్రి. భార్యాభర్తల మధ్య ప్రేమ, శాంతి, సమాధానము, ఐక్యతను వర్ధిల్లింపజేయండి ప్రభువ. కుటుంబములు చక్కగా క్రీస్తును బండ మీద కట్టుకొని ప్రభువ కొండ మీద కట్టబడిన పట్టణము వలె వారి యొక్క గృహములు వర్ధిల్లునుగాక. అనేక మందికి మాదిరిగా వారు ఉందురుగాక. ప్రతి సంఘమును ఆశీర్వదించండి. సంఘ కాపరులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి అయా. ప్రతి గ్రామమునకు, ప్రతి మారుమూల పల్లెలకు సువార్త విస్తరించబడుటకు అనేక మార్గములను తెరవండి తండ్రి. రాజా నీ యొక్క పట్టణమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేలు దేశమును దీవించండి, శాంతి సమాధానము దయచేయండి ప్రభువ. మరొకసారి ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని నిద్రకు వెలుచుండగా ఆయా మంచి నిద్రను దయచేసి వేకువని లేచి మీ ముఖ దర్శనము చేసుకుని మరొక దినములోనికి ప్రవేశించు భాగ్యమును దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానయ్యిన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.